మూడో ప్రపంచ యుద్ధానికి అడుగులు పడుతూ ఉన్నాయి. అన్ని దేశాలు ఇప్పుడు ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం వైపే చూస్తూ ఉన్నాయి. తమకి ఏదైనా హాని కలుగుతుందా? నిజంగా ఆ హాని కలిగితే మేము ఎలా డిఫెండ్ చేయాలి? దీని నుంచి ఎలా బయటపడాలి? నిజంగా అటాక్ చేయాల్సి వస్తే ఎలా అటాక్ చేయాలి? ప్రతి దేశం, భారత్, పాకిస్తాన్, పక్కనటువంటి చైనా, అన్ని దేశాలు ఒకదాని తర్వాత ఒకటి ఆలోచిస్తున్నాయి. వాళ్ళ యొక్క వ్యూహాన్ని రచిస్తూనే ఉన్నాయి. డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్గా తమపై పడేటువంటి ప్రభావం పైనే అంతా ఆలోచిస్తూ ఉన్నారు. అయితే పక్కా ప్లాన్తోనే ఇరాన్ పైన ఇజ్రాయెల్ దాడి చేసిందట. కొన్నేళ్ల నుంచి, అంటే సుమారుగా 1.5 ఏళ్ల నుంచి టెహరాన్లో ఇజ్రాయెల్ గూఢచార్యానికి సిద్ధమైంది. సో సీక్రెట్గా ఖమేనీని ట్రాక్ చేసింది ఇజ్రాయెల్. ట్రాఫిక్ కెమెరాలు, మొబైల్ నెట్వర్క్లు హ్యాక్ చేసింది. ఇజ్రాయెల్ నియంత్రణలోకి టెహరాన్ ట్రాఫిక్ కెమెరాలు, కంప్లీట్గా ట్రాఫిక్ కెమెరాలు అంటే అక్కడ ఎవరు మొబిలైజ్ అవుతున్నారు, ఎవరు ఏ విధంగా వెళ్తున్నారు, ప్రతిదీ కూడా. మీరు హైదరాబాద్ వీధుల్లో లేకపోతే ఇక్కడ మీరు ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర చూసుంటే సీసీటీవీ కెమెరాస్ ఉంటాయి. ఆ కెమెరాస్ని ఇజ్రాయెల్ హ్యాక్ చేసింది. ఇక్కడ ఇరాన్లో ఉన్నటువంటి కెమెరాస్ మొత్తాన్ని కూడా ఇజ్రాయెల్ హ్యాక్ చేసి వాటి కూడా మూమెంట్స్ గమనించిందంట. కెమెరాల ఫుటేజ్ని ఎన్క్రిప్ట్ చేసి టెల్ అవీవ్తో పాటుగా సౌత్ ఇజ్రాయెల్ సర్వర్లకి నిఘా వర్గాలు పంపాయి. అయితే ఖమేనీ కదలికలు, విధులు, ప్రయాణాలు అన్నీ కూడా ఎప్పటికప్పుడు ఇజ్రాయెల్ గమనించింది. ఇక భద్రతా ఏర్పాట్ల గురించి ఇజ్రాయెల్ తెలుసుకొని ప్యాటర్న్ ఆఫ్ లైఫ్ పేరుతో ప్రత్యేక డేటాని ప్రొఫైల్ చేసింది. అందులో భద్రతా సిబ్బంది అడ్రస్, డ్యూటీ, టైమింగ్స్ అన్నీ కూడా ఉన్నాయి. సో అంటే ఇరాన్లో ఎవరైతే తమకు సంబంధించిన గూఢాచార్యులు అక్కడ వెళ్ళి పనిచేస్తున్నారో వాళ్ళందరికీ ఒక ప్యాటర్న్ ఆఫ్ లైఫ్ అనేటువంటి పేరుతో ఒక డేటాను రెడీ చేసి వాళ్ళు ఎక్కడ ఉంటారు, వాళ్ళ అడ్రస్ ఏంటి, డ్యూటీ ఏంటి, టైమింగ్స్ ఏంటి, ప్రతిదీ కూడా వివరంగా రాసి ఉంచారంట. మొబైల్ టవర్ల వ్యవస్థల్ని కూడా ప్రభావితం చేసిందట ఇజ్రాయెల్. ఇక ఫోన్ కాల్, ఒకవేళ ఎవరైనా కనుక ఫోన్ కాల్ చేస్తే, ఎవరికి డైరెక్ట్గా అలీ ఖమేనీకి ఎవరైనా ఫోన్ కాల్ చేసి ఇన్ఫర్మేషన్ ఇద్దామన్నా కూడా దాన్ని సైతం హ్యాక్ చేసి ఆయన ఫోన్ బిజీ వచ్చేలా చేసిందంట. ఖమేనీ సెక్యూరిటీ హెచ్చరికలు వెళ్లకుండా ఇజ్రాయెల్ అడ్డుకునే ప్రయత్నం చేసింది. సో వాళ్ళ బిగ్గెస్ట్ ప్లాన్కి, సో భారతదేశంలో ఏ రకంగా అయితే పనిచేస్తుందో దేశం బయట, అటు ఇజ్రాయెల్కి ముసాద్ లాంటి ఒక అద్భుతమైన ఇంటెలిజెన్స్ నిఘా వర్గాలు పనిచేస్తూ ఉంటాయి. ప్రపంచ దేశాల్లో అత్యద్భుతమైనటువంటి నెంబర్ 1 పొజిషన్లో ఉన్నటువంటి ఒక ఇంటెలిజెన్స్ నిఘా వ్యవస్థ ఉందా అని అంటే అమెరికా, అఫ్కోర్స్ అమెరికా ఉంటుంది. ఆ తర్వాత ముసాద్ పేరే వినిపిస్తూ ఉంటుంది. సో ముసాద్ లాంటి అద్భుతమైన ఇంటెలిజెన్స్ నిఘా వ్యవస్థ ఇజ్రాయెల్ కూడా ఒక వరం లాంటిది. ఇప్పుడు ఆ ముసాదే అలీ ఖమేనీ అంతమొందించడానికి అద్భుతమైనటువంటి ప్రదర్శన రూపొందించింది. సో నాతో పాటుగా ప్రముఖ అనలిస్ట్ విష్ణు గారు ఉన్నారు, విష్ణు ఐఏఎస్ అకాడమీ నుంచి. సో ఈ డిస్కస్ చేద్దాం. ఖమేనీ మూవ్మెంట్స్ని మొత్తంగా క్యాప్చర్ చేసింది ఇజ్రాయెల్. ఎప్పటి నుంచి కాదు, సుమారుగా 1.5 ఏళ్ల నుంచి ఈ వ్యవహారం నడుస్తుంది. ట్రాఫిక్ సిగ్నల్స్ సైతం హ్యాక్ చేయగలిగింది. సో ఇంత టెక్నాలజీని హ్యాక్ చేసినప్పుడు ఇరాన్ ఇంటెలిజెన్స్ దీన్ని గుర్తించలేదా? వాళ్ళకు రాడార్స్ ఉన్నాయి. ఇందాకే చూసాను, SAT-50 అనో 4 అనో ఇంకో రకరకాల ఏజెన్సీలు ఉన్నాయి. వాళ్ళ దేశంలోకి ఇతర దేశాల నెట్వర్కింగ్ ఏదైనా హ్యాకింగ్ చేసే అంశాలు ఉంటే కనుక 250 కిలోమీటర్స్ దగ్గర రాడార్ని హ్యాక్ చేసి కంట్రోల్ చేయగలుగుతుంది ఇరాన్ అని చెప్తున్నారు. అంటే దీనికి ఏం పనిచేయలేదు అలాంటివన్నీ కూడా. ఇది ఇప్పుడు మనం ఇంతకుముందు ఎప్పుడైతే ఇజ్రాయెల్ మీద వార్ జరిగిందో అప్పుడు వాళ్ళ దగ్గర ఐరన్ డోమ్ అనే ఒక డిఫెన్స్ సిస్టమ్ ఉండే అనమాట. అంటే ఇప్పుడు ఇరాన్ నుంచి కానీ హెజబుల్లా నుంచి కానీ బాంబుల వర్షం కురిసినప్పుడు ఇజ్రాయెల్ మీద వాళ్ళు ఒక ఐరన్ డోమ్లా పెట్టేసుకొని ఈ రాడార్ వ్యవస్థ ఒక్క బాంబు కూడా, ఒక మిజైల్ కూడా ఇజ్రాయెల్లో పడకుండా చూసుకుంది. అలానే ఖమేనీ ఉన్నటువంటి ఆఫీషియల్ రెసిడెన్స్ కూడా ఒక రాడార్ సిస్టమ్ ఉండే అనమాట. సేమ్ పవర్ఫుల్ సిస్టమ్, ఎందుకంటే ప్రెసిడెంట్, సుప్రీం లీడర్ ఆఫ్ ఇరాన్. సో ఖచ్చితంగా ఒక స్ట్రాంగ్ రాడార్ వ్యవస్థ, ఒక డిఫెన్స్ వ్యవస్థ ఉంటుంది. అయితే వీళ్ళు వాళ్ళ సైబర్ నెట్వర్క్ని వాడుకుంటూ ఆ సైబర్ నెట్వర్క్ ద్వారా వాళ్ళు అందులోకి ఎంటర్ అయిపోయి ఆ యొక్క రాడార్ సిస్టమ్, ఆ డోమ్ సిస్టమ్ పనికి రాకుండా చేశారు. అంటే వాళ్ళ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఎంత అద్భుతంగా పనిచేసిందో మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఒక సుప్రీం లీడర్ ఆఫ్ ఇరాన్, అతని ప్రొటెక్షన్ కోసం ఉండాల్సినటువంటి డిఫెన్స్ వ్యవస్థలోకి ఒక సైబర్, ఒక వైరస్ లాంటిది, ఒక ట్రోజన్ లాంటిది వెళ్ళి ఆ ట్రోజన్ వాళ్ళ యొక్క డోమ్ సిస్టమ్ని పనికి రాకుండా చేసి బాంబుల వర్షం ఈజీగా కురిసింది. అంటే బాంబులు ఏవైతే వీళ్ళు పైన రాకెట్స్ నుంచి వేసారో, ఖమేనీ ఫోన్ హ్యాక్ చేయగలిగారు, ఖమేనీ ఫోన్ హ్యాక్ అయింది అనే రకం కూడా తెలుస్తోంది. తనకొచ్చే ఫోన్స్ కూడా డైవర్ట్ చేయడానికి, బిజీ చెప్పడానికి హ్యాక్ చేశారు. ప్రతి సిగ్నల్ దగ్గర ఆ సిగ్నల్ దగ్గర ఉన్నటువంటి కెమెరాస్ని కూడా హ్యాక్ చేయగలిగారు. సో ఇదంతా విత్ ఇన్ ద కంట్రీ ఉంటేనే పాసిబుల్ అయిందా? అంటే ఇజ్రాయెల్కి సంబంధించిన వ్యవస్థ ఇరాన్కి వచ్చి ఇరాన్లో గూఢాచార్యం చేసి ఇరాన్లో ఉన్నారు కాబట్టి సాధ్యమైందా? డైరెక్ట్గా ఇజ్రాయెల్ నుంచి చేశారు ఆపరేషన్స్ ఇవన్నీ? చాలా మంచి ప్రశ్న సార్. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఖచ్చితంగా లోకల్ పీపుల్ సపోర్ట్ లేకుంటే అయితే చేయరు. అయితే డెమోక్రటిక్ రిఫార్మ్స్ కోసం అడగడము, మాకు రెజీమ్ చేంజ్ కావాలని పీపుల్ కూడా మూవ్మెంట్ చేయడం. మనం తెలుసు లాస్ట్ మంత్ ఎంత బ్రహ్మాండమైనటువంటి మూవ్మెంట్ అయిందో ఇరాన్లో. అంటే పీపుల్ నుంచి ఈ
ఇస్లామిక్ రూల్ ఇంకా వద్దు, మాకు కొంచెం లిబరల్ డెమోక్రసీ కావాలి, ప్రజాస్వామ్యం కావాలి, ఈ రిలీజియస్ లీడర్స్ ఇంకా పరిపాలన అవసరం లేదని చెప్పేసి ఒక లాస్ట్ 2-3 months నుంచి బ్రహ్మాండమైనటువంటి మూవ్మెంట్ జరుగుతుంది. సో నాకు అంటే ఈ మొసాడ్ ఆర్గనైజేషన్ కానివ్వండి, లేకపోతే సిఐఏ అమెరికా కానీ ఈ పీపుల్ యొక్క సపోర్ట్ తీసుకొని వాళ్ళలో ఉన్నటువంటి ఆ యొక్క కోపాన్ని ఈ ఖమినేని చంపడం కోసం, ఈ ఖమినే అఫీషియల్ రెసిడెన్స్ నుంచి ఇన్ఫర్మేషన్ లాగడం కోసం వాడినట్టు మనకు అర్థమవుతుంది. సో ఇక్కడ ఈ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఏదైతే రెబేలియన్ వచ్చిందో ఇరాన్, ఆ దాన్ని క్యాష్ చేసుకుంది మొసాద్. పీపుల్ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోవడం, డాటా తీసుకోవడం, అందుకు ఒక ప్యాటర్న్ ఆఫ్ లైఫ్ లాస్ట్ 1.5 year నుండి ఈ రెవల్యూషన్ కూడా ఇజ్రాయెల్ కారణమా? ఈ రెవల్యూషన్ ఖచ్చితంగా ఇజ్రాయెల్ అండ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే రాజా పెహల్వీ ఉన్నారో, ఇప్పుడు నెక్స్ట్ షా, ఇప్పుడు నెక్స్ట్ రూలర్ కాబోతున్నాడు, హీఈస్ వెరీ వెరీ క్యాష్ పార్టీ అని చెప్పొచ్చు. అంటే వెరీ బిలియనియర్. ఆయన పంపు చేశాడు మనీ, ఆయనకి యూఎస్ఏ నుంచి సపోర్ట్ ఉంది, అతనికి ఇజ్రాయెల్ నుంచి సపోర్ట్ ఉంది. సో ఖచ్చితంగా మనీ అయితే పంప్ అయిందని చెప్పేసి చెప్పొచ్చు. ఇది మనమే చెప్పడం కాదు, ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ కూడా దీన్ని ఒప్పుకుందనమాట. సో ఈ ఏవైతే డెమోక్రటిక్ రిఫార్మ్స్ జరుగుతున్నాయో పీపుల్లలో మాత్రము అడుగుతున్నారు, ఆ డిమాండ్ ఉంది పీపుల్లలో. కానీ అది ఇంకా పెద్ద ఆర్టిఫిషియల్ మూవ్మెంట్ అవ్వడానికి కారణం మాత్రం ఖచ్చితంగా డబ్బులు, ఫైనాన్సెస్ అయితే వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయినట్టు మాత్రం మనకు తెలుస్తుంది. అది మాత్రం వాస్తవమే. బట్ దాన్ని ఒకటే తీసుకొని పీపుల్లో రెబెలియన్ రాలేదంటే మాత్రం అబద్ధం. పీపుల్లో రెబెలియన్ వచ్చింది, పీపుల్ ఒక రెజిమ్ చేంజ్ కోసం అడుగుతున్నారు. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి, ఇంటర్నల్ వార్ ఉంటే ఉన్నది కావచ్చు, బట్ డెఫినెట్ గా దే షుడ్ బి ఇదొక హిస్టరీ ఫర్ ఎవర్ ఉండిపోయేదేమో. ఒక సుప్రీం లీడర్ ని హతమార్చింది ఇజ్రాయెల్. అమెరికా సపోర్ట్తో ఇజ్రాయెల్ ఇక్కడ అటాక్ చేసింది. ఇజ్రాయెల్ సుప్రీం హతమార్చగలిగింది. 7.5 కాలం నుంచి దీన్ని ట్రాక్ చేస్తున్నాం, ఎప్పటికప్పుడు గమనిస్తున్నామని చెప్పి ఇజ్రాయెల్ చెప్తోంది ఇప్పుడు. సో 7.5 కాలం అంటే గతంలో జరిగిన సిచ్యువేషన్ నుంచి కాస్త కంటిన్యూ అవుతూ ఉంది అప్పటి నుంచి. ఇంకా జూన్ 2025లో 12 days వార్ అయింది. జూన్ లో కూడా దీని అర్థం ఖమినే మీద కన్ను పెట్టారు. సో ఒక అప్రోప్రియేట్ ఆపర్చునిటీ కోసం వెయిట్ చేశారు అమెరికా అండ్ ఇజ్రాయెల్ ఇద్దరు కలిసి. సో అమెరికా నుంచి దాడులు చేయలేరు, వాళ్ళు ఎలా ఇజ్రాయెల్ ని సెంటర్ లా చేసుకొని అమెరికా మీద దాడులు చేద్దాం అనుకున్నారు. ఈ పగ, ఈ ప్రతీకారం అనేది ఇప్పటిది కాదు. 1979లో వీళ్ళ ముందు ప్రెడిసెసర్ అయినటువంటి కామినై, ఇతనేమో కమినై, ఇలా అతను కోమనై అంటారు, ఇతన్ని కమినై అని అంటారు అనమాట. సో ఈ 1989లో అతను మొదటి ఇంటర్వ్యూలోనే నీ బిగ్గెస్ట్ శత్రు ఎవరంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అని అన్నాడు. మొన్న రీసెంట్గా 6 months బ్యాక్ జరిగినటువంటి ఇంటర్వ్యూలో కూడా కమినై నీ బిగ్గెస్ట్ శత్రు ఎవరు అని అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అని అంటారు. సో ఇక్కడ ఇజ్రాయెల్ ఇరాన్ కన్నా ఎక్కువ యుఎస్ఏ ఇరాన్కే జరిగిందనమాట. సో ఇజ్రాయెల్ని ఒక పావులాగా వాడుకొని తన పగ తీర్చుకుంది. సో ఈ తరుణంలో టెక్నాలజీని చాలా బ్రహ్మాండంగా వాడింది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అండ్ ఇజ్రాయెల్. ఆ టెక్నాలజీకి బలి ఎవరయ్యారంటే అయతుల్లా అలీ. ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ ఆ వార్ జరుగుతున్న సిచ్యువేషన్లో సో వీ హ్యావ్ కమ్ అక్రాస్ బిగ్గెస్ట్ స్టేట్మెంట్ ఫ్రమ్ ఆల్ 21 ఇస్లామిక్ స్టేట్స్ దట్ వాళ్ళు ఏం చెప్పారు, పాకిస్తాను, ఇరాన్, ఇరాక్ అన్ని దేశాలు కలిసి ఇరాన్ మీద మీరు అటాక్ చేస్తే వీ విల్ ఆల్సో డిఫెండ్ దట్ అటాక్ అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అమెరికా ఇరాన్ పై దాడిలో పాకిస్తాన్ నుంచి వచ్చింది, పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ నుంచి ఒక స్టేట్మెంట్ వచ్చింది. ఇవన్నీ కంట్రీస్ ఏకమైపోయాయి, ఈ 21 కంట్రీస్ మొత్తం కూడా ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా మేము ఇరాన్ని కాపాడుకుంటాము అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు. బట్ వై డిడ్ దే విత్డ్రా అగైన్ దట్ స్టేట్మెంట్? ఆ స్టేట్మెంట్ ఎందుకు విత్డ్రా చేసుకోవాల్సి వచ్చింది? ఇప్పుడు ఇరాన్ ఖతార్ మీద, నియర్ బై ఆయిల్ రిజర్వ్స్ మీద, ఖతార్ మీద, తర్వాత బహ్రెయిన్ మీద, తర్వాత బనామా మీద, సౌదీ మీద, ఇలాంటి ప్లేసెస్లో ఎందుకు ఇరాన్ అటాక్ చేస్తోంది? ఇప్పుడు ఇస్లామిక్ దేశంగా ఉండాలనేటువంటి ఆలోచనతో ఉన్న ఇరాన్ సాటి ఇస్లామిక్ దేశంపై ఎందుకు అటాక్ చేయాల్సి వస్తుంది? ఖచ్చితంగా ఇందులో మనం గుర్తుంచుకోవాల్సింది మూలాలు. సో మూలాలు మీకు తెలిసిందే, ఇజ్రాయెల్ పాలస్తీనా ఇష్యూ, పాలస్తీనాలో ఉన్నటువంటి సున్నీ పీపుల్, ముస్లిమ్స్కి ఇజ్రాయెల్ చాలా వాళ్ళ అరాచకాలు చేసింది, వాళ్ళకు సపోర్ట్గా ఇరాన్ వెళ్ళింది, అక్కడ యాసర్ అరాఫత్ అనే మనిషిని కూడా చంపేసింది, డెమోక్రటిక్ సిస్టమ్ని ఎస్టాబ్లిష్ చేద్దాం అనుకున్నటువంటి యాసర్ అరాఫత్ అతన్ని లేకుండా చేసింది. ఇరాన్ మొదటి నుంచి ముస్లిం కంట్రీస్ని, ముస్లిమ్స్కి ప్రొటెక్ట్ చేసుకుందాం అనుకుంది. కానీ ఈ ముస్లిం దేశాలు అందరూ కూడా ఏకతాటిగా లేకపోవడము, వాళ్ళు సపోర్ట్ చేయకపోవడము, ఇక్కడ మినరల్స్ అండ్ మనీ, బిజినెస్ ఇవన్నీ మేల్ రోల్ ప్లే చేసి ఈ ఇరాన్ కంట్రీకి ముస్లిం కంట్రీసే సపోర్ట్ చేయలేదు, మనకు తెలిసిందే. కానీ ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు పాకిస్తాన్ తీసుకుంటే 1965 ఇండియా మీద వారైనప్పుడు పాకిస్తాన్ సపోర్ట్ చేసింది అమెరికా. 1971 వారు ఇండియా పాకిస్తాన్ జరిగినప్పుడు అమెరికా సపోర్ట్ చేసింది పాకిస్తాన్కే. సో హిస్టారికల్గా పాకిస్తాన్ ముస్లిం కంట్రీ అయినప్పటికీ కూడా యుఎస్ఏ నుంచి సపోర్ట్ రావడం
అవడం వల్ల అది తన యొక్క స్టాండ్ని మార్చుకుంది. దుబాయ్ తీసుకుంటే సున్నీ కంట్రీ అండ్ ఇరాన్ షియా కంట్రీ. సున్నీ షియాకి మధ్యలో ఎప్పటి నుంచో సెక్ట్ ప్రకారమైనటువంటి యుద్ధం, వాళ్ళ ఆలోచనలు కానివ్వండి, వాళ్ళ యొక్క ప్రొసీజర్స్ కానివ్వండి డిఫరెన్స్ ఉండడం వల్ల సున్నీ షియాకి. సో ఈ తరుణంలో సౌదీ అరేబియా కూడా ఈ పర్టికులర్ ఇరాన్కి స్టార్టింగ్లో సపోర్ట్ చేస్తామన్న వాళ్ళు కూడా తీరా టైంకి వచ్చేసరికి వాళ్ళు విత్డ్రా అయ్యారు. అదే ఖతర్కి, అదే యుఏకి, అదే ఇదన్నమాట. సో నా మీద మీరు ఎయిర్ బేసెస్ యుఎస్ఏకి ఇచ్చి ఇరాన్ మీద మీరు దాడులు చేపిస్తారా నా మీద అని చెప్పేసి ఇది ప్రతీకార దాడులు. అమెరికా ఇన్వాల్వ్ అవడం మూలంగా కంట్రీస్ వెనక్కి వచ్చాయి. అదే ఓన్లీ ఇజ్రాయెల్ ఉంటే మాత్రం ఇవన్నీ ఏకతాటి మీదకి వచ్చి ఇజ్రాయెల్ అటాక్ చేసేదన్నమాట. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఇన్వాల్వ్ అయింది కాబట్టి ముస్లిం కంట్రీస్ అన్ని కూడా వీళ్ళందరూ యునైటెడ్ అవ్వలేదు. అందుకు ఒక సామెత ఉంటుంది, ఏంటంటే మనం ఫస్ట్ ఏదైనా కంట్రీని మనము టార్గెట్ చేయాలి అంటే ఫస్ట్ వాళ్ళని డివైడ్ చేయాలి. సో అలా వాళ్ళని డివైడ్ చేసి ఇరాన్ని టార్గెట్ చేసింది అనమాట. ఈ తరుణంలో ఇరాన్ మాత్రం చాలా గుడ్డిగా ఇస్లామిక్ కంట్రీస్, ముస్లిం కంట్రీస్ అని నాకు సపోర్ట్ చేస్తాయని అనుకుంది, ఇంక్లూడింగ్ టుర్కీ కూడా సపోర్ట్ చేయలేదు. మళ్ళీ ఫస్ట్ నుండి అలేగా ఉన్నటువంటి రష్యా మాట రూపకంగానే సపోర్ట్ చేసింది కానీ అది రియాలిటీలో రాలేదు. నిన్న ఒక చైనా వచ్చి విదేశాంగ మంత్రి మీరు నిజంగానే యుద్ధంలోకి వెళ్తే మాత్రము మా యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీకు ఇచ్చి మిమ్మల్ని కాపాడే బాధ్యత మాదని చెప్పేసి చైనా అన్నారు. కానీ రియల్ టైంలో మాత్రం పాపం ఇరాన్కి వచ్చి ఎవరు సపోర్ట్ చేయట్లేదు. ఇరాన్కి ఎప్పుడైతే సపోర్ట్ అవసరం అప్పుడు ఎవరు లేరు కాబట్టి ఇరాన్ చాలా పెద్ద మొత్తంలో నష్టపోతుందని చెప్పడానికి మనం ఖచ్చితంగా చెప్పగలం. సో ఆఫ్టర్ అలీ ఖమేనీ ప్రెసిడెంట్ కూడా అక్కడ అల్ రజా రఫీ అనేటువంటి వ్యక్తి ఇంకొక సుప్రీం లీడర్ తీసుకున్నారు. ఆయన ఉన్నప్పుడే అఫీషియల్ అనౌన్స్మెంట్ చేసి వెళ్ళారు, సీక్రెట్గా ఆపరేషన్ జరిగింది. సో ఉన్నంత వరకు ఆయనే సుప్రీం లీడర్ అని చెప్పి అనుకోవాలి. ఆయన అంతమొందించిన తర్వాత నెక్స్ట్ అక్కడ ఆ చైర్ని తీసుకోవడం ఇంకో హైర్ని అప్పుడే ఆయన చేసి పెట్టేసుకున్నారు. బట్ ఇప్పుడు అమెరికా ఇజ్రాయెల్ రెండూ కలిసి ఇరాన్పై దాడి చేస్తున్నాయి. నథింగ్ బట్ ఇప్పుడు ఖతర్ కూడా అటాక్ చేయడం స్టార్ట్ చేసింది, సౌదీ అటాక్ చేయడం స్టార్ట్ చేసింది, బెహ్రాన్లో అటాక్ మోడ్ సిద్ధంగా ఉంది ఇరాన్ పై అటాక్ చేయడానికి. 1:10 అవ్వబోతున్నాయి. సో హౌ ఇరాన్ ఈస్ డిఫెండింగ్ ఆల్ దీస్? ఫస్ట్లీ వాళ్ళ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అయిపోయినప్పుడు చాలా క్లియర్గా అర్థమవుతోంది. ఫోన్లు హ్యాక్ అవ్వడం, ట్రాఫిక్ సిగ్నల్స్ హ్యాక్ అవ్వడం, ఆయన ఎక్కడున్నారో కనుగొనడం, ఇవన్నీ జరిగిపోయాయి. ఇట్స్ అ ఫెయిల్యూర్ ఇరాన్. బట్ హౌ డిడ్ ఇట్ కమ్ బ్యాక్? ఎట్లా కమ్ బ్యాక్ ఇస్తోంది? మళ్ళీ ఎందుకు అటాక్ చేస్తోంది? 1:10 అయినా కూడా తట్టుకొని నిలబడగలుగుతోంది ఇరాన్ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో. ఎలా క్యారీ ఫార్వర్డ్ తెలియదు, బట్ మనం ఈ మాట్లాడుకునే సిచ్యువేషన్ ఇంకా క్యారీ ఫార్వర్డ్ చేస్తోంది, స్ట్రాంగ్ గా నిలబడుతోంది. 1:10 ఎలా సాధ్యమవుతోంది? వాట్ ఈస్ బిహైండ్ ఇరాన్స్ స్ట్రాంగ్నెస్? వెరీ గుడ్ క్వశ్చన్ అండి. సుప్రీం లీడర్ ఆఫ్ ఇరాన్ కింద ఇమీడియట్ గా ఆర్మ్డ్ ఫోర్సెస్ హెడ్ ఉంటాడు అనమాట. ఆర్మ్డ్ ఫోర్సెస్ హెడ్ చాలా స్ట్రాంగ్ ఉన్నాడు. హీఈస్ మోటివేటింగ్, అంటే వీళ్ళందరినీ మోటివేట్ చేస్తున్నారు అనమాట. ఇప్పుడు ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్ ఈయన కింద పనిచేస్తుంది. సో ఇప్పుడు మన పాపులేషన్ వైజ్ చూసుకున్నా కూడా ఇజ్రాయెల్కి వచ్చేసి 1,70,000 మాత్రమే వాళ్ళ యొక్క ఆర్మ్డ్ ఫోర్సెస్. కానీ ఇక్కడ చూసుకుంటే ఒక ఆర్మ్డ్ ఫోర్సెస్ నియర్లీ 70 lakhs ఆర్మ్డ్ ఫోర్సెస్ ఉంది. అందులో నియర్లీ ఒక 2,000 మంది, 3,000 మంది, ఒక 10,000 మంది దాకా దెబ్బతిన్నట్టున్నారు. బట్ వీళ్ళందరినీ మోటివేట్ చేసి ఈ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ హెడ్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ యొక్క స్ట్రెంగ్త్ వల్ల, ఆ పర్సన్ యొక్క మోటివేషన్ వల్ల ఇదైతే ఇంపాక్ట్ ఇవ్వబోతుంది. గారు వాళ్ళకున్న యాక్టివ్ వచ్చేసి నాకు తెలిసి 7 వరకు ఏముంటారేమో. బట్ ఖమేనీ ఇంటర్నల్ గా బిల్డ్ చేసుకున్న ఇంకో ఆర్మీ ఇజ్రాయిల్ అగేన్స్ట్ గా కానీ లేకపోతే హమాస్, హెజ్బోల్లా ఇటువంటి సంస్థల్లాగా ఇంటర్నల్ గా ఇరానియన్ గార్డ్స్ కదా, సో వాళ్ళ ఆర్మీ ఎక్కువగా ఉంది కంపారిటివ్లీ గవర్నమెంట్ ఆర్గనైజ్డ్ ఆర్మీ కంటే కూడా ఇంటర్నల్ ఆయన ఇస్లామిక్ నేషన్ ని కాపాడుకోవడం చేసుకున్నటువంటి ఆర్మీ ఎక్కువగా ఉంది. 17 lakhs. సో ఈ ఇంటర్నల్ గార్డ్స్ అనే వాళ్ళు అవసరమైతే ప్రాణత్యాగానికైనా సిద్ధంగా ఉన్నారంటే, అంటే అటువంటి విధంగా మోటివేట్ అయి ఉన్నారు. ఇప్పుడు వాళ్ళతో టెక్నాలజీని ఉపయోగించగలుగుతున్నాడు ఖమేనీ? అంటే ఆఫ్టర్ ఖమేనీ కొత్తగా వచ్చిన వ్యక్తి అయినా సరే ఖచ్చితంగా టెక్నాలజీ విషయంలో మాత్రం వీళ్ళు నష్టపోయారని చెప్పొచ్చు మనం. ఒక రాడార్ సిస్టమ్ ఫెయిల్ అవ్వడము, ఆ డోమ్ లాంటి స్ట్రక్చర్, ఆ అఫీషియల్ రెసిడెన్స్ని కాపాడుకోవడంలో మాత్రం ఖచ్చితంగా నష్టపోయిందని చెప్పొచ్చు. బట్ ఇప్పటికున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఆరామస్ అనే ద లార్జెస్ట్ ఆయిల్ రిఫైనరీ కంపెనీ ఇన్ ద వరల్డ్, అది యుఏఈలో ఉందన్నమాట, దాని మీద అటాక్ చేసింది. అంటే ఇప్పుడు ఇరాన్ ఏం చేస్తుందనంటే డైరెక్ట్గా ఏవైతే ఎయిర్ బేసెస్ మీద ఇంపాక్ట్ చేయకుండా వాళ్ళ యొక్క ఆస్తులు, వాళ్ళ యొక్క ఇండస్ట్రీస్, అక్కడ ఉన్నటువంటి ఆయిల్ రిఫైనరీస్ మీద వాళ్ళు దెబ్బ కొట్టేసి వాళ్ళ క్యాపిటల్ని లేకుండా చేద్దాము, వాళ్ళకు ఉన్నటువంటి ఫైనాన్షియల్ స్టెబిలిటీని లేకుండా చేద్దాం అన్నది మాత్రం చూస్తుందన్నట్టు మనకు అర్థమవుతుంది. కానీ ఏదేమైనప్పటికీ కూడా ఒకటి మాత్రం వెరీ క్లియర్ కట్, ఈ ఇజ్రాయిల్ అండ్ యుఎస్ఏకు ఉన్నంత నిఘా వర్గం, ఇజ్రాయిల్ అండ్ యుఎస్ఏకు ఉన్నంత స్ట్రాంగ్
టెక్నాలజీ నెట్వర్క్ మాత్రము ఖచ్చితంగా ఇరాన్ దగ్గర లేకుండే. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉండుంటే వాళ్ళ యొక్క సుప్రీం లీడర్ని వాళ్ళు కాపాడుకునేవాళ్ళు. ఇప్పుడు ఇంకో ఫేక్ న్యూస్ ఏమొచ్చిందని అంటే ఆ నెక్స్ట్ వచ్చిన సుప్రీం లీడర్ కూడా ఆయన కొంచెం ఇబ్బందులు వచ్చినట్టు అది కూడా చూపిస్తున్నారు అనే ఫేక్ న్యూస్ వస్తుంది. అంటే వాళ్ళని మోటివేషనల్ ప్రకారంగా డౌన్ చేస్తున్నారు అన్నమాట ఇరానియన్ పీపుల్ని, ఇరానియన్ ఫోర్సెస్ని. సో ఎవరెవరు సుప్రీం లీడర్ అవుతున్నారో వాళ్ళు చంపేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. సో మనకి స్ట్రాంగ్ లేదు అని వాళ్ళ యొక్క మొరల్ మీద కొడుతుంది ఈ ఇజ్రాయెల్ అండ్ యాజ్ వెల్ యాజ్ యుఎస్ఏ. సో ఫార్ నేను ఒక స్టాటిస్టిక్ చూస్తున్నాను. ఇరానియన్ ఆయిల్ రెవెన్యూస్ 2025లో ఇప్పటివరకు అంటే యుద్ధం మొదలైనప్పటి నుంచి సుమారుగా $1.4 బిలియన్ నష్టపోయిందంట. ఎప్పుడు ఇందాక విష్ణు గారు 12 డేస్, అప్పుడు జూన్ 12 డేస్లో. అప్పుడు ఆ తర్వాత ఇరానియన్ మిసైల్ ఎక్స్పెండిచర్ వచ్చేసి $147 మిలియన్, అప్రాక్స్ టు $4.7 బిలియన్ వరకు నష్టపోయిందంట. ఇజ్రాయెల్ ఎకనామీ అనేది సుమారుగా 200 మిలియన్లు పర్ డే, 200 మిలియన్ పర్ డే లాస్ అయింది ఆ యుద్ధం జరుగుతున్న రోజులు. సో ఇండైరెక్ట్ గ్లోబల్ ఇంపాక్ట్ ఎంత పడిందంటే ఒకటేసారిగా 12 నుంచి 13% ఆ ఆయిల్ ప్రైస్ పెరిగిపోయాయి. సో ఇండియా పైన ఎఫెక్ట్ లేదు, బికాస్ వీఆర్ డైరెక్ట్లీ పర్చేసింగ్ ఫ్రమ్ ది రష్యా టు ద మోస్ట్. మనం ఎక్కువగా రష్యా నుంచి కొనుగోలు చేస్తున్నాం కాబట్టి ఆ ఇంపాక్ట్ లేదు. బట్ అక్కడ నుంచి కొనుగోలు చేసినటువంటి దేశాలపైన 12 నుంచి 15% ఆయిల్ రిజర్వ్ సంబంధించి వాటి ధరలు పెరిగాయి. ఇక ఇన్సూరెన్స్లు ఇవన్నీ కామన్. సో ఓవరాల్గా ఇప్పటివరకు నష్టపోయింది ఎంత అయ్యారంటే ఓవరాల్ మొత్తం అన్ని కలిపితే $1,000 బిలియన్ అంట. అంతా ఇరాన్ ఇజ్రాయెల్ 2 దేశాలు కలిపి ఇప్పటివరకు నష్టపోయింది, కేవలం 2 దేశాలు మాత్రమే. సో ఇందాక విష్ణు గారు చెప్తున్నట్టు ఖతర్లో ఉన్నటువంటి ఒక ఆయిల్ రిజర్వ్, ఏ రిజర్వ్ అది? అరామస్ బిగ్గెస్ట్ ఆయిల్ రిఫైనరీ ఇన్ ద వరల్డ్. అది రోజుకి మీరు అన్నట్టు 5.5 మిలియన్ బ్యారెల్స్ ఆఫ్ ఆయిల్ రిఫైన్ చేస్తుంది. అంత పెద్ద కంపెనీ మీద బాంబింగ్ చేసింది అనమాట. ఆయిల్ రిఫైనరీ, ద లార్జెస్ట్ ఆయిల్ రిఫైనరీ ఇన్ ద వరల్డ్. మనకి గుజరాత్లో జామ్నగర్లో ఉంటుంది, చాలా పెద్దది. అప్పుడు మనం చూస్తూ ఉంటాం టీవీలో, చాలా విస్తీర్ణంలో ఉంటుంది. దానికి 4 రెట్లు ఉంటుందంట. దాని మీద బాంబ్స్ వేసేసి అరామస్ అనే ఆయిల్ రిఫైనరీ కంపెనీ లేకుండా చేసింది. అంటే ఈ ఇస్లామిక్ కంట్రీస్ ఎవరైతే సపోర్ట్ చేయట్లేదో వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ స్టెబిలిటీ మీద దెబ్బ కొడుతుంది అనమాట. సో ఈ తరుణం మనకు ఒకటి ఏం చెప్పుకోవచ్చు అంటే మాత్రం ఇరాన్ మాత్రం చాలా హర్ట్ అయిన సిచ్యువేషన్ ఏర్పడుతుంది. ఆ ఇస్లామిక్ కంట్రీస్ సపోర్ట్ చేయకపోవడము, ఆ ముస్లిం కంట్రీస్ సపోర్ట్ చేయకపోవడము. ఫర్ ఎగ్జాంపుల్ పాకిస్తాన్ మొన్న ఇండియా ఆపరేషన్ సింధూర్ జరిగినప్పుడు కూడా అడపా ఇరాన్ కొన్ని డ్రోన్స్, అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్ పాకిస్తాన్కి పంపించి పాకిస్తాన్ ద్వారా వాళ్ళు మన మీద వాడినటువంటి సందర్భం. కానీ అలా పాకిస్తాన్కి సపోర్ట్ చేసినప్పుడు ఇరాన్, కానీ పాకిస్తాన్ ఇప్పుడు ఇరాన్ సపోర్ట్ చేయట్లేదు కాబట్టి అదొక కండిషన్. పాకిస్తాన్ సపోర్ట్ లేదు, టుర్కీ సపోర్ట్ లేదు, యుఏఈ సపోర్ట్ లేదు, సౌదీ అరేబియా సపోర్ట్ లేదు, రష్యా సపోర్ట్ అసలుకి లేదు. చైనా నిన్ననే స్పెషల్గా వచ్చేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది, కానీ నార్త్ కొరియా సైలెంట్గా ఉంది. సో ఎవరెవరైతే సపోర్ట్కి వస్తారో అని అనుకున్నటువంటి ఏ కంట్రీస్ కూడా సపోర్ట్ రాకపోవడం వల్ల ఇరాన్ మాత్రం ఈరోజు ఏకాకి అయింది అని చెప్పడంలో అతిశయోక్తి అయితే లేదు. బట్ వన్స్ అగైన్ నేను మళ్ళీ రిపీట్ చేస్తాను. సో సౌదీ ఆర్ఎంసిఓ, రైట్, అదే రైట్, ఆర్ఎంసిఓ రాస్ తనురా సౌదీ అరేబియాలో ఉన్నటువంటి ఆయిల్ రిఫైనరీ ఇది. సో డైరెక్ట్ స్ట్రైక్ అండ్ షట్ డౌన్, డైరెక్ట్గా కొట్టేశారు, దాన్ని పూర్తిగా నిలమట్టం చేస్తారు. సుమారుగా విష్ణు గారు చెప్తున్నట్టుగా 5,50,000 బ్యారెల్స్ పర్ డే. సో అంతటి స్థాయిలో ద వరల్డ్స్ బిగ్గెస్ట్ ఆయిల్ రిఫైనరీలో ఇది ఒక స్థానం. సో అహ్మదీ రిఫైనరీ కువైట్లో ఉంది, అక్కడ కూడా ఇంపాక్ట్ చూపించింది. సో ఖతార్లో ఉన్నటువంటి ఎల్ఎన్జీ అండ్ పెట్రోకెమికల్స్ లిమిటెడ్, ఆ ఫ్యాక్టరీలో కూడా ఈ దాడి జరిగింది. ఈ వార్ నేపథ్యంలో అది కూడా పూర్తిగా కుప్పకూలిపోయింది. ఇజ్రాయలీ ఆఫ్ షోర్ గ్యాస్ ఫీల్డ్స్ ఇవి కూడా పూర్తిగా కుప్పకూలిపోయాయి. ప్రెసెంట్ అక్కడ కూడా పనులు నిలిపివేశారు. సో ఇది ఒకటే కంటిన్యూ కాదు, ఇంకా కూడా షిప్పింగ్ అండ్ ఎక్స్పోర్ట్స్ డిలేస్ అవుతూ ఉన్నాయి. రీజనల్ ఎనర్జీ డిస్రప్షన్స్ కంటిన్యూ అవుతున్నాయి. కువైట్లో కూడా అహ్మదీ మైనర్ డ్యామేజ్ చోటు చేసుకుంది అహ్మదీ ఆయిల్ రిజర్వ్ పైన. సో ఇలా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. సో ఇక్కడ వై డిడ్ ఇరాన్ టార్గెటెడ్ ఈ ఖతార్ కానీ సౌదీ కానీ దుబాయ్ కానీ వీళ్ళని టార్గెట్ చేయడం మూలంగా కొంత ఫైనాన్షియల్ లాస్ వస్తుంది, ఓకే. సో దీని ద్వారా అమెరికా ఏం నష్టపోతుంది? వీళ్ళకి ఫైనాన్షియల్ లాస్ వస్తుందని అంటే ఇజ్రాయెల్ ఎలా ఢీ కొడుతుంది, అమెరికాని ఎలా ఢీ కొడుతుంది? రెండు సార్. ఒకటేమో మనం ఇరాన్ ఎప్పటికైనా కూడా ఇస్లామిక్ కంట్రీ, సో ప్రజల మీద దాడి చేస్తే ఇస్లామిక్ పీపుల్ చనిపోతారన్న ఉద్దేశంతో పౌరుల మీద మాత్రం దాడి చేయట్లేదు, ఒకటి. రెండు, ఎప్పుడైనా కూడా మనం ఫైనాన్సెస్ మీద దెబ్బ పడితే ఓవరాల్గా మనం దెబ్బ కొట్టినట్టు వాళ్ళం అవుతాము. రెండు. మూడు, ఈ అమెరికా స్థావరాలు ఈ యుఏఈ, ఖతర్, మనామా ఈ పలు ప్రాంతాలలో ఉంది కాబట్టి
ఖచ్చితంగా నేను అమెరికానైతే జియోగ్రఫికల్గా దూరం ఉంది కాబట్టి నేను ఏం చేయలేను. ఈ ఆయిల్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అందులో పార్ట్నర్ లాగా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కూడా ఉండడము, సో అందులో వాళ్ళ యొక్క షేర్ కూడా ఉండడం వల్ల ఇప్పుడు అరామస్ ఉందండి, అరామస్లో 15% స్టేక్ బిలాంగ్స్ టు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. సో దాన్ని ధ్వంసం చేసిందంటే 15% ఆఫ్ అమెరికన్ ప్రాపర్టీని కూడా ధ్వంసం చేసినట్టే. సో ఇక ఫైనాన్షియల్స్ మీద టార్గెట్ చేస్తూ పౌరుల మీద మాత్రం టార్గెట్ చేయట్లేదు అనేది మాత్రం ఖచ్చితంగా $50 million per day, 15 billions, 15 అంటే పర్ డే 50 million, ఆల్మోస్ట్ ఆల్ ఇప్పటికి ఒక 4 days అవుతుంది వార్ స్టార్ట్ అయ్యి సీరియస్గా. సో ఇది లాస్. తర్వాత అది మొత్తం కంప్లీట్గా బ్లాస్ట్ అయిపోయింది. తర్వాత ఇరాకీ కుర్దిస్తాన్ ఫీల్డ్ స్టాపేజ్ అంట, అక్కడ కూడా సేమ్. సో పర్ డే $20 million, అది ఇంకా అది హోల్డ్లో ఉండిపోయింది. తర్వాత ఖతర్లో ఎల్ఎన్జీ, అక్కడ కూడా సుమారుగా 42%, 40-50% కంప్లీట్ యూరోపియన్కి సప్లై అవుతాయంట. సో ఇక్కడ యూరోపియన్ కంట్రీస్ ఇబ్బంది పడుతున్నాయి కానీ ఇప్పుడు జరిగే వార్లో. సో వాళ్ళు ఎప్పుడు రెగ్యులర్గా వాళ్ళకి అక్కడ ఎలక్ట్రిసిటీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఆయిల్ ఈజ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఫర్ రన్నింగ్ ఇండస్ట్రీస్ కానీ, లేకపోతే హోమ్లీ నీడ్స్ కూడా ఎక్కువగా ఆయిల్ వాడుతుంటారు, జనరేటర్స్ కానీ ఇవన్నీ కూడా వాడుతూ ఉంటారు. సో ఇప్పుడు యూరోప్ పైన ఎటువంటి ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది? ఈ వార్ ఎలా ఇంకా దీని ఇంపాక్ట్ పెంచవచ్చు? మనం భౌగోళికంగా చూసుకుంటే మాత్రము యూరోప్లో పెద్ద ఆయిల్ రిజర్వ్స్ ఏం లేవు. అమెరికాలో ఉన్నాయి, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో, కానీ యూరోప్లో అయితే ఆయిల్ రిజర్వ్స్ లేవు కాబట్టి ఎక్కువ ఇంపాక్ట్ ఇండియా మీద, యూరోపియన్ నేషన్స్ మీద పడుతుంది. సో ఈ సందర్భంలో మనం ఒకటైతే చెప్పొచ్చు, నెక్స్ట్ వితిన్ 1 week 10 daysలో మాత్రము ద బ్యారెల్ రేట్, ఆయిల్ బ్యారెల్ రేట్ అయితే భయంకరంగా పెరిగి అది ఒక మామూలు మనిషి మీద, కామన్ మ్యాన్ మీద అయితే ఇంపాక్ట్ చూపిస్తుంది. యూరోపియన్లో మాత్రం గ్యాసెస్ అండ్ ఆయిల్ తీసుకుంటే యూరోపియన్ యూనియన్లో ఉన్నటువంటి కంట్రీస్లో మాత్రం గ్యాసెస్ నిల్వలు ఉన్నాయి కానీ ఒక వీడియో ప్లే అవుతుంది, ఎక్స్క్లూజివ్ ఆర్టీవీ స్క్రీన్ పై మీరు చూస్తున్నారు. సో ఖమేనీ బంకర్లో ఉన్నప్పుడు ఆ బ్లాస్ట్కి సంబంధించిన వీడియో. సో ఖమేనీ బంకర్లో ఉన్న సమయంలో ఖమేనీ ఆయన ఎక్కడైతే బంకర్లో దాక్కున్నాడో అక్కడే బ్లాస్ట్ జరిగింది. ఇదే ఆయన బంకర్, చుట్టూ సెక్యూరిటీ పర్సనల్స్ ఉన్నారు. సో ఆయన రక్షణ సిబ్బంది అక్కడ ఆయనని కాపాడడానికి ఎప్పటికప్పుడు బయట ఆ పరిస్థితి అంచనా వేయడానికి ఒక టీం, ఒక పెద్ద ఎత్తున బంకర్ అక్కడ ఉంది. ఆ బంకర్ పైన దాడి జరిగిన సమయంలో ఎక్స్క్లూజివ్ విజువల్స్ మనం చూస్తున్నాం. ఒకసారి పీసీఆర్ ఆ సౌండ్ ప్లే చేయండి. సో అక్కడ మనం చూస్తున్న ఆ వీడియోలో ఖమేనీ ఉంది, ఆ బంకర్లోనే 7.5 పాటుగా ఆయన ఫోన్ని ట్రాక్ చేయడం, ఆయన పైన గూఢాచార్యాన్ని ఇజ్రాయెల్ పెద్ద ఎత్తున తెరలేపడం, ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గరటువంటి సీసీటీవీ కెమెరాలను కూడా హ్యాక్ చేయడం. అంటే కంప్లీట్లీ అలీ ఖమేనీ ఈజ్ అండర్ ద సర్వైలెన్స్ ఆఫ్ ఇజ్రాయెల్ ఫ్రమ్ ద లాస్ట్ 1.5 year. 7.5 కాలం నుంచి కంప్లీట్గా అలీ ఖమేనీ ఆయన ఇజ్రాయెల్ కనుసైగలో ఉన్నారు, ఇజ్రాయెల్ అమెరికా ఆడినటువంటి ఆటలో ఉన్నారు. సో జూన్ జరిగినటువంటి నెలలో జరిగిన దాడుల్లో అప్పుడే టార్గెట్ చేయాల్సింది, కానీ సమయం సందర్భం కోసం ఎదురు చూసింది ఇజ్రాయెల్. సో ఈరోజు అవకాశం దొరికింది, అలీ ఖమేనీ అంతమొందించారు. సో ఇప్పుడు అలీ ఖమేనీ తర్వాత ఆ స్థానంలో ఉన్నటువంటి సుప్రీం లీడర్ అల్ రజా రఫీని కూడా టార్గెట్ చేసినట్టుగా చెప్తున్నారు. బట్ ఇట్స్ నాట్ ఎగ్జాక్ట్లీ ఏం జరిగిందని తెలియదు ఇంకా. విల్ కంటిన్యూ విత్ విష్ణు గారు. విష్ణు గారు, ఈ స్థాయిలో లాస్ వస్తుంది, దీని ఇంపాక్ట్ ఇంకా ఎండి వరకు ఉండే అవకాశం ఉంది, ఎలా పెరగవచ్చు ఇంకా? ఖచ్చితంగానండి. ఇప్పుడు మనకు గుర్తుంటే 1989లో గల్ఫ్ వార్ జరిగింది, అంటే ఇరాక్ వర్సెస్ ఇరాన్. అప్పుడు ఇరాక్ కంట్రీ మీద ఫస్ట్ ఇరాక్ వచ్చేసి కువైట్ మీద యుద్ధం చేస్తుంది, అక్కడ ఉన్నటువంటి ఆయిల్ వెల్స్ కోసము. కువైట్ని సపోర్ట్ చేస్తూ ఇరాన్ వస్తుంది అనమాట. సో అది కాస్త ఏమైందంటే ప్రాక్సీ వార్ బిట్వీన్ ఇరాక్ అండ్ ఇరాక్ అయిందనమాట. అప్పుడు 1991, 1990s, 1992లో ఒక లీటర్ పెట్రోల్, ఒక లీటర్ డీజిల్ నియర్లీ 300-400 రూపాయల దాకా వెళ్ళింది 1991. మన చరిత్ర నిజం, చరిత్రలో జరిగింది అనమాట 1991లో. ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్ మళ్ళీ మనం చూడబోతున్నాము. కంప్లీట్ గల్ఫ్, స్ట్రేట్ ఆఫ్ హర్మూజ్, మళ్ళీ అక్కడ ఉన్నటువంటి రెడ్ సీ, ఈ ప్రాంతం గుండా నియర్లీ 20% ఆఫ్ ఆయిల్ ట్రేడ్ జరుగుతుంది. ఈ ఆయిల్ ట్రేడ్ జరుగుతున్నటువంటి ఈ రెడ్ సీ మొత్తం మూసివేయడము, ఇరాన్ కంట్రోల్లో తెచ్చుకురావడము, ఐఆర్జీసీ కంట్రోల్లోకి రావడం వల్ల ఇప్పుడు ఆయిల్ ప్రైజెస్ అయితే బ్రహ్మాండంగా పెరిగి భారతదేశం మీద ఒక ఎన్నడూ లేనటువంటి ఇంపాక్ట్ అయితే చూపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇంకో 1 week or 10 days లో మనం ఇంపాక్ట్ చూడబోతున్నాం. మోస్ట్ ఆఫ్ ది పర్చేస్ ఫ్రమ్ రష్యా, రైట్? మన దగ్గర ఎక్కువ రష్యా నుంచి కొనుగోలు చేసే ఆయిల్ అంటే మనం డైవర్సిఫై చేసాము. 1989లో రీసెంట్లీ అగ్రిమెంట్ విత్ అమెరికా టు రిగార్డింగ్ వెనిజువేలా దగ్గర నుంచి ఆయిల్ రిజర్వ్స్ కోసం రిలయన్స్ ఏదో అగ్రిమెంట్ చేసుకున్నట్టు ఉంది. సో వెనిజువేలా అండ్ రష్యా ఇస్ ద మోస్ట్ ఫ్యాక్టర్ ఫర్ ఆయిల్ ఇన్ ఇండియా. ఇండియాపై ఎటువంటి ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంది? ఖచ్చితంగా. అంటే మనకి ఇరాన్ నుంచి రావడం కాదు, ఆ గల్ఫ్ నుంచి రావడం. వెనిజువేలా నుంచి వచ్చేది కూడా మెడిటేరియన్ సీ నుండి, గల్ఫ్ నుండే వస్తుంది కదా. కంట్రోల్ చేయగలుగుతుంది ఇరాన్, అక్కడ వరకు చేస్తుంది, కంట్రోల్ చేస్తుంది. ఎందుకు చెప్పగలము అంటే 2, ఒకటేమో ఆ బార్డర్ గుండా ఇరానే ఉంది, 1. 2 హౌతీస్
యమన్లో ఉన్నటువంటి హౌతీస్ వీళ్ళు పైరేట్స్ లాగా పనిచేస్తున్నారు. ఏవైతే ఈ కమర్షియల్ షిప్స్ వస్తున్నాయో ఈ కమర్షియల్ షిప్స్ని అటాక్ చేస్తూ ఆ కమర్షియల్స్ ఉన్నటువంటి ఆయిల్ అంతా కూడా దొంగిలించడం చేయడము, అది వాళ్ళు షియాసే అవ్వడము. సో ఆ కారణం చేత ఈ ఆయిల్ ఏవైతే మూవ్ అవుతుందో అది వెనుజువేలా నుంచి వస్తున్నటువంటి ఆయిల్ కావచ్చు, యుఎస్ఏ నుంచి వస్తున్నటువంటి ఆయిల్ కావచ్చు, లేకపోతే గల్ఫ్ నుంచి వస్తున్నటువంటి ఆయిల్ కావచ్చు. సో మనకి ఓన్లీ రష్యా నుంచి వచ్చే ఆయిల్ మాత్రమే మనం తప్పించుకుంటున్నాం. మిగతా ఆయిల్ ఏదైతే వస్తుందో ఇదంతా కూడా గల్ఫ్ నుండే వస్తుంది కాబట్టి ఖచ్చితంగా దాని యొక్క ఇంపాక్ట్ భారతదేశం మీద చూడొచ్చు మనం. సో వాట్ టైప్ అంటే ఇది ఇంకా ఎక్స్టెండ్ అవుతుందా యుద్ధం అనేది? ఎందుకంటే చైనా వార్ వెపన్స్ ఇస్తామని చెప్పి విదేశాంగ మంత్రితో మాట్లాడి తెలుస్తోంది. రష్యా ఒకనొక సిచ్యువేషన్లో గతంలో ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య మధ్యవర్తిత్వం కుదిర్చి వారి మధ్య అండర్స్టాండింగ్ తీసుకురావడానికి కారణమైంది రష్యా. తను ఎలాగో అమెరికా తన ఖాతాలో వేసుకుంటుంది, అది వేరే విషయం. సో ఇప్పుడు అమెరికా ఇజ్రాయెల్ కలిసి దాడి చేస్తూ ఉంటే వాట్ ఈస్ ద స్టాండ్ ఆఫ్ చైనా, నార్త్ కొరియా, రష్యా, ఇండియా, పాకిస్తాన్, వీటి స్టాండ్స్ ఏంటి? వీళ్ళ యొక్క ఇనిషియేటివ్ స్టెప్ ఏంటి? నేను ఈ రోజు మార్నింగ్ వచ్చి ఎకనామిక్ టైమ్స్ న్యూస్ పేపర్ వచ్చానండి నేను. అందులో ఏమని ఉందనంటే 93% ఆఫ్ ఇరాన్ ఆయిల్ చైనాకు అమ్ముతుంది. 93% ఆఫ్ ఇరాన్ ఆయిల్ అంటే ఎక్కువ ఇరాన్ వల్ల లాభపడ్డ దేశాలు ఏంటంటే చైనా. ఇరాన్ తర్వాత చైనా తర్వాత బాగా లాభపడ్డది రష్యా. సో ఖచ్చితంగా ఇరాన్కి ఏమన్నా అవుతే ఇరాన్ దేశాన్ని నిజంగానే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కంట్రోల్లోకి వస్తే పెద్ద నష్టపోయేది ఆర్థికంగా చైనానే. సో ఆ కారణం చేత ఎక్కడ ఇరాన్ మిస్ అయిపోతానేమోనన్న భయంతో అసలు యుద్ధంలో రావద్దు అనుకున్నటువంటి చైనా బలవంతంగా వస్తుంది. ఎందుకు అనంటే ఎక్కడ ఇరాన్ని మిస్ అయిపోతాను, ఎక్కడ ఇరాన్ని మిస్ అయిపోతే ఎక్కడ నేను ఆయిల్ని మిస్ అయిపోతాను అని చెప్పేసి. రష్యా మాత్రం తనకు సొంతంగా నిల్వలు ఉండడం వల్ల, తనకు సొంతంగా నిల్వలు చేసుకోవడం వల్ల అదే అంత ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. కానీ చైనా చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంది. ఆర్థికంగా చైనా ఎక్కువ నష్టపోతుంది కాబట్టి ఇరాన్ మిస్ అవుతాయి. సో ఇప్పుడు చైనా ఎంట్రీ ఇచ్చింది ఓకే, అటు రష్యా, నార్త్ కొరియా, ఇండియా అండ్ పాకిస్తాన్ సిచ్యువేషన్ ఏంటి? పాకిస్తాన్ ఒక సిచ్యువేషన్ ఇరాన్కి సపోర్ట్ ఇచ్చింది. సో నథింగ్ బట్ ఒక ఇస్లామిక్ దేశంగా ఫుల్ ప్లెజ్డ్గా యాజ్ ఇరాన్గా పాటించేటువంటి దేశాల తర్వాత పాకిస్తాన్ ఇస్లామిక్ దేశంగా ఉండిపోతుంది. సో ఇప్పుడు ఇస్లామిక్ దేశం తన సహచర దేశం పూర్తిగా నాశనం అవుతుంటే పాకిస్తాన్ స్టాండ్ ఏంటి? ఫస్ట్ పాకిస్తాన్ తనని కాపాడుకోవాలి. ఫస్ట్ తను వేరే వాళ్ళకి సపోర్ట్ చేయడం తర్వాత ఈ పక్క నుంచి ఆఫ్ఘనిస్తాన్ దాడి చేస్తుంది. మీరు చూస్తే లాస్ట్ 10 days నుంచి ఆఫ్ఘనిస్తాన్ దాడి చేస్తుంది. ఇండియా నుంచి ప్రాబ్లం ఉంది, మధ్యలో శాండ్విచ్ పాకిస్తాన్ అవుతుంది. బలోచిస్తాన్ నుంచి ఇంపాక్ట్ ఉంది, సపరేట్ దేశం కోసం అడుగుతున్నారు. సో 4 దిక్కుల నుంచి శాండ్విచ్ అయింది పాకిస్తాన్ కాబట్టి తన ఎగ్జిస్టెన్స్ తను కాపాడుకోవాలి. కానీ అయినప్పటికీ కూడా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అనే ఒక భయంతో ఖచ్చితంగా పాకిస్తాన్ అయితే ఇరాన్కి సపోర్ట్ చేయదు. అగర్ ఇన్ కేస్ పాకిస్తాన్ కనుక ఇరాన్కి సపోర్ట్ చేసింది అనుకోండి, ఇక 4 దిక్కుల నుండి పాకిస్తాన్ ఇక శాండ్విచ్ అయిపోయి ఇక ఫ్యూచర్ లేవలేని పరిస్థితి వస్తుంది. ఇప్పుడు పాకిస్తాన్కి ఎవరైనా సపోర్ట్ చేస్తున్నారంటే యుఎస్ఏ మాత్రమే. ఆ యుఎస్ఏని ఎలా పొడగొట్టుకుంటుంది? స్ట్రాటజికల్గా పొడగొట్టుకోదు. సో పాకిస్తాన్ ఎప్పటికి కూడా ఇరాన్కి సపోర్ట్ చేసే ప్రసక్తి లేదు. రష్యా, నార్త్ కొరియా? రష్యా, నార్త్ కొరియా సైలెంట్ ఉంది. కిమ్ జాంగ్ ఉన్ మనసులో ఏముందో ఎవరికి తెలియదు, ఇప్పటిదాకైతే బయటికి రాలేదని. రష్యా మాత్రము హీ షుడ్ సపోర్ట్. సార్ రష్యా అయితే ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి. ఎందుకంటే ఎన్నో సందర్భాలలో చైనా ఇరాన్కి ఒక అలీలాగా ఉందన్నమాట. రష్యాకి అలీలాగా ఇరాన్ ఉంది. ఒక మంచి సత్సంబంధాలు ఉన్నాయి 2 దేశాల మధ్య. సో ఈ 2 దేశాల మధ్యలో ఉన్నటువంటి మంచి సంబంధాలు ఇప్పుడు కాపాడుకోకపోతాం. రేపొద్దున ఫ్యూచర్లో ఏమవుతుందనంటే వీళ్ళని హెల్ప్ చేయలేదు. రష్యాకి ఏమైనా ముద్రపడిపోతుందంటే వెనుజువేలాకి హెల్ప్ చేయలేదు రష్యా, ఇరాన్కి సపోర్ట్ చేయలేదు రష్యా. నాకే డౌట్ వచ్చింది ఈరోజు మార్నింగ్. వెనుజువేలాకి హ్యాండ్ ఇచ్చింది రష్యా, ఇరాన్కి హ్యాండ్ ఇచ్చింది రష్యా. ఇండియా ఏమన్నంటే రష్యా అంటుంది. మరి మనం కూడా రష్యాతో కంటిన్యూ అవ్వడం మంచి విషయమా అనిపిస్తుంది అనమాట. సో ఇది రేపొద్దున ఏమవుతుందనంటే రష్యా యొక్క క్రెడిబిలిటీని క్వశ్చన్ చేసే పరిస్థితికి వెళ్తామన్నమాట. ఇప్పుడు అప్పుడు మనము ట్రంప్కి అగేన్స్ట్కి వెళ్తాము, అప్పుడు మనం యుఎస్ఏకి అగేన్స్ట్కి వెళ్తాము. రష్యా ఉంది కదా అని చెప్పేసి మన బ్యాక్ యార్డ్లో. ఇప్పుడు రష్యా వెనుజువేలాకి సపోర్ట్ చేయలేదు, రష్యా ఇప్పుడు ఇరాన్కి సపోర్ట్ చేయలేదు. ఇండియాకి సపోర్ట్ చేయకపోతే ఇండియా ఆలోచించాలి. ఇప్పుడు ఫ్రెండ్ ఇన్ నీడ్ ఇస్ ఎ ఫ్రెండ్ ఇన్ డీడ్. నువ్వు అవసరం ఉన్నప్పుడు నువ్వు సపోర్ట్ చేయనప్పుడు నువ్వు రష్యాను ఉండే లాభం. సో ఇండియా కూడా తన స్టాండ్ని ఇప్పుడు ఆలోచించుకోవాలి. మరి రష్యా కనుక ఇరాన్ సపోర్ట్ చేయకపోతే రేపు పొద్దున మనకు సపోర్ట్ చేస్తుందా? ఓన్లీ మాటలు చెప్తుందా, నిజంగా చేతల్లో చూపిస్తుందా? రష్యా మాత్రం మాటలే చెప్పింది, చేతల్లో అయితే ఇరాన్ సిచువేషన్ అండర్ కంట్రోల్ లేదు, ఎక్కడ కూడా కంట్రోల్ చేసే సిచ్యువేషన్ లేదు. ఏకంగా లీడర్ సుప్రీం అలీ ఖమేనీ హతమార్చారు కాబట్టి
ఇప్పుడు వాళ్ళ టార్గెట్ రీచ్ అయినట్టు అమెరికా అండ్ ఇజ్రాయెల్ ఖచ్చితంగా అచీవ్ ద టార్గెట్. అంటే అలీ ఖమేనీ అంతమొందించడం ఒకటే వాళ్ళ టార్గెట్ గా ఉందా? ఖచ్చితంగా కాదు, వాళ్ళ టార్గెట్ రెజీమ్ చేంజ్. డొనాల్డ్ ట్రంప్ మల్టిపుల్ టైమ్స్ ఏమని చెప్పాడు అని అంటే రెజీమ్ చేంజ్ అని అన్నాడు. నాకు అర్థం కాని విషయం ఇంకోటి ఏంటంటే ఎవరండి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, డొనాల్డ్ ట్రంప్ బయట దేశం నుంచి వచ్చిన వాళ్ళు ఈ ఇంటర్నల్ అఫైర్స్ ఆఫ్ ఇరాన్ లో రెజీమ్ చేంజ్ ఆ ప్రజలు కోరుకోవాలి. అందులో ఉన్నటువంటి ప్రజలు మాకు రెజీమ్ చేంజ్ కావాలి, మాకు ఈ గవర్నమెంట్ నచ్చలేదు అంటే అందులో లెక్క ఉంది. నువ్వు ఎక్కడో అమెరికాలో ఉండి ఇక్కడ రెజీమ్ చేంజ్ కావాలని కోరుకోవడం అది తప్పు. పబ్లిక్ రోడ్లకి డిమాండ్ చేసే మధ్యలో ప్రజలు కోరుకోవచ్చు, ప్రజలు రెజీమ్ చేంజ్ అడగొచ్చు. నువ్వు వీళ్ళ కంట్రీ ఇంటర్నల్ మ్యాటర్స్ లో ఎలా వస్తావు? అది మాత్రం ఇంటర్నేషనల్ రిలేషన్స్ కోణంలో చూస్తే ఒక విశ్లేషిస్తే అది కరెక్ట్ కాదు. ఇప్పుడు మనం వెళ్ళి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఇంటర్నల్ మ్యాటర్స్ లో మనం తలదూర్చడం, మనం దూర్చినప్పుడు వాళ్ళేదో దూర్చడం అనేది ఒక పెద్ద ప్రశ్న అన్నమాట. సో ఇరాన్ ప్రజలు మాత్రం రెజీమ్ చేంజ్ కావాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా రెజీమ్ చేంజ్ జరగాలి అక్కడ. సో అది మాత్రం రిక్వైర్మెంట్ అయితే ప్రజలే కోరుకుంటున్నారు. రెజ్యూమే చేంజ్ అయిన తర్వాత నెక్స్ట్ ఇంపాక్ట్ ఎట్లా ఉంటుంది? యుక్రెయిన్లో రష్యా ఉక్రెయిన్ గొడవ పడుతుంటే యుక్రెయిన్కి వచ్చి యుక్రెయిన్ దగ్గర అక్కడ ఆయిల్ రేర్ ఎర్త్ మినరల్స్ అగ్రిమెంట్ చేసుకున్నాడు, అక్కడ కాంట్రాక్ట్ తీసుకున్నాడు. పాకిస్తాన్ దగ్గరకు వచ్చి 2 పోర్ట్లు ఆక్రమించుకున్నాడు, అక్కడ కూడా ఆక్రమించుకున్నాడు, కొంత పాకిస్తాన్ కంట్రోల్లో పెట్టుకున్నాడు. ఇప్పుడు ఇరాన్ని కంట్రోల్లో పెట్టుకోవడం అంటే కేవలం రెజ్యూమే చేంజ్ ఒకటేనా, ఇంకేదైనా అక్కడ నుంచి ఆశించే అవకాశం ఉందా? యాజ్ లైక్ వెనిజువేలాలో ఆయనే స్వయంగా దగ్గరుండి వెనిజువేలాకు సంబంధించిన ఆయిల్ రిజర్వ్స్ ని వేరే దేశాల్లో పెట్టుబడి పెట్టించడం, అంటే వెనిజువేలాని తన కంట్రోల్ తీసుకొని ఆయన డైరెక్షన్ లోనే రిజర్వ్ సంబంధించి అగ్రిమెంట్స్ కుదరడం. ఇరాన్ లో ఏం జరగబోతోంది? వాట్ ఈస్ అమెరికాస్ ప్లాన్? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డిస్కస్ చేస్తే డొనాల్డ్ ట్రంప్ ఈజ్ నాట్ ఎ స్టేట్స్మెన్. డొనాల్డ్ ట్రంప్ ఈజ్ ఎ బిజినెస్ మ్యాన్. ఆయన బిజినెస్ చేస్తున్నాడు, బిజినెస్ ని విస్తరిస్తున్నాడు. ఇరాక్ లోకి వెళ్ళి ఏమన్నాడు? వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ ఉందని అన్నాడు, బయోలాజికల్ వెపన్స్ ఉన్నాయని చెప్పేసి అక్కడ ఉన్న సద్దాం హుసేన్ లేపేశాడు, లిబియాలో గడాఫీని లేపేశాడు. అంటే ఎక్కడెక్కడైతే ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయో అక్కడ ఏవైతే రాజులు పరిపాలిస్తున్నారో వాళ్ళని అక్కడి నుంచి తొలగించేసి అమెరికా పరిపాలన ఉండేలాగా చేసుకున్నాడు. అదే పని ఇరాక్ లో చేశాడు, ఆయిల్ వెల్స్ తీసుకున్నాడు. అదే పని లిబియాలో చేశాడు, ఆయిల్ వెల్స్ తీసుకున్నాడు. అదే పని ఇప్పుడు ఇరాన్ లో చేస్తున్నాడు, ఆయిల్ వెల్స్ తీసుకుంటున్నాడు. సో ప్రజలు మాత్రం మార్పు కోరుకుంటున్నారు, అది ఖచ్చితంగా హర్షించదగినటువంటి విషయం. కానీ అమెరికా ఇందులో తలెందూరుస్తుందని అంటే మళ్ళీ సేమ్ అదే ఆయిల్ కోసమే, అదే ఆయిల్ యుద్ధం కోసమే జరుగుతుంది. ఇదే ఆయిల్ కనుక ఇరాన్లో లేదనుకోండి, అమెరికా ఇరాన్ ముఖం కూడా చూసేది కాదు. అక్కడ ప్రజలు నష్టపోతున్నారు అని అంటే అమెరికా పట్టించుకునేది కాదు. అలాంటి ఆఫ్రికాలో ప్రతి కంట్రీలో పట్టించుకోవాలి, సొమాలియాలో, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో, అలా ప్రతి కంట్రీలో కూడా హ్యూమన్ రైట్స్ వైలేషన్స్ అవుతున్నాయి. మరి ఇరాన్ ఎందుకు పట్టించుకుంటుందంటే అక్కడ ఉన్నటువంటి వనరులు, అక్కడ ఉన్నటువంటి ఖనిజాలు. ఫర్ ఎగ్జాంపుల్ ఆయిలే కాదండి, అక్కడ యురేనియం రిజర్వ్స్ ఉన్నాయి, ఇరాన్లో రేర్ ఎర్త్ మెటల్స్ ఉన్నాయి. సో అక్కడ ఉన్నటువంటి ఖనిజాల మీద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా డొనాల్డ్ ట్రంప్ కన్ను పడింది కాబట్టి రెజిమ్ చేంజ్ పేరు మీద అక్కడ ఎకనామికల్గా ఒక తీసుకుందామన్న ఉద్దేశంతో. సో ప్రెసెంట్ డైరెక్ట్గా అలీ ఖమేనీ ఉన్న చోటు ఎక్కడుందని 7.5 కాలంగా అన్వేషించి సమయం చూసి అదును చూసి ఇజ్రాయెల్ దాడి చేసింది. ఇజ్రాయెల్కి ముసాద్ లాంటి అద్భుతమైన ఇంటెలిజెన్స్ నిఘా సంస్థ ఉంది. సో విజువల్స్ మనం చూడొచ్చు. ఖమేనీ మృతికి సంబంధించిన వీడియో, ఖమేనీ ఇదే బంకర్లో ఉన్నట్టుగా పక్కాగా కనుగొన్నటువంటి ఇజ్రాయెల్ తమ వ్యవస్థ చేత మిసైళ్లతో వర్షం కురిపిస్తే ఆ మిసైల్ అని వెళ్ళిపోయి ఆ బంకర్ని పేల్చేసి ఆ బంకర్ కుప్ప కూలిపోయింది. సో బంకర్లో ఉన్నటువంటి ఖమేనీ కూడా మరణించాడు. ఆ తర్వాత వెంటనే ఇటు అలీ ఖమేనీ ఉన్న సమయంలో ఏం చేస్తారంటే అలీ ఖమేనీ ఉండగానే ఆయన తర్వాత లీడర్ ఎవరు అనేది అనౌన్స్ చేసి ఆయన డైవర్ట్ చేసి తన వైపు నుంచి తను చనిపోయిన పర్లేదు, ఇక తనకు వయసు కూడా పడిపోయింది. అప్రాక్స్ ఆయన ఏజ్ ఎంత ఉంటుంది? 85+. సో 85+ ఏజ్ ఉన్నటువంటి అలీ ఖమేనీ ఇక ఆయనకి ఆల్మోస్ట్ వృద్ధాప్యం, తర్వాత తన లైఫ్ స్పాన్ కూడా దగ్గర పడింది. కాబట్టి నేను చనిపోయినా పర్లేదు, కానీ ఇరాన్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ నా అంబిషన్ కానీ తన ఆలోచన కానీ వెళ్ళకూడదు బయటికి అన్నట్టుగా ఒక సుప్రీం లీడర్ అనౌన్స్ చేసి వెళ్ళాడు. ఆయన చనిపోయే టైం కూడా సుప్రీం లీడర్ ఆల్రెడీ అనౌన్స్ అయిపోయారు సీక్రెట్గా. ఆయన చనిపోయిన వెంటనే రంగంలోకి దిగారు. ఇప్పుడు 1:10 ఆయన ఒక్కరే, అల్ రెజా రఫీ అనేటువంటి ఒకే ఒక్క సుప్రీం లీడర్ ప్రజెంట్ ఇరాన్లోని సుప్రీం లీడర్. ఆయన డైరెక్షన్లో అవతల అమెరికాకు సంబంధించి ఎయిర్ బేసెస్ పై దాడి జరుగుతోంది, ఖతర్లో, సౌదీలో వాటిపైన. సో ఖతర్, సౌదీలు ఆశ్రయం ఇచ్చి అమెరికాని తమ పైన దాడి చేయిస్తున్నారు కాబట్టి వీళ్ళ ఆయిల్ రిజర్వ్స్ని కుప్పకూల్చారు. తర్వాత ఇజ్రాయెల్పై దాడి జరుగుతోంది. ఇక్కడ అన్ని ఇస్లామిక్ నేషన్స్ కూడా ఇప్పుడు యుద్ధంలో ఉన్నాయి. ఖతర్ యుద్ధంలో ఉంది, సౌదీ యుద్ధంలో ఉంది, దుబాయ్ యుద్ధంలో ఉంది, బహ్రెయిన్ యుద్ధంలో ఉంది, బనామాలో యుద్ధం కొనసాగుతోంది, ఇజ్రాయెల్లో యుద్ధం ఉంది, ఇరాక్లో కూడా యుద్ధం ఉంది, ఇరాన్లో యుద్ధం ఉంది. సో ఆల్రెడీ పాకిస్తాన్లో ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ పాకిస్తాన్లో అక్కడ కూడా యుద్ధం కొనసాగుతుంది. అంటే ఆల్మోస్ట్ ఆల్ అన్ని ఇస్లామిక్ నేషన్స్లో ఈ యుద్ధం కొనసాగుతోంది. సో యాజ్ విష్ణు గారు చెప్తున్నట్టుగా అన్ని ఇస్లామిక్ దేశంలో కూడా అత్యధికంగా వాళ్ళకున్నటువంటి ఒకే ఒక్క అద్భుతమైనటువంటి రిజర్వ్ ఏదైనా ఉందంటే ఆయిల్ రిజర్వ్స్.
ఈ ఆయిల్ రిజర్వ్స్ అన్ని కూడా ఎక్కడెక్కడ ఆగే అవకాశం ఉంది. ఇండియా పైన ఎటువంటి ప్రభావం పడుతుందంటే డెఫినెట్గా ఆయిల్ రేట్స్ పెరిగే అవకాశం ఉంది. సో పెట్రోల్ కానీ, డీజిల్ కానీ, కిరోసిన్ కానీ, లేదంటే ఇంకేదైనా క్రూడ్ ఆయిల్ మొత్తంగా రిజర్వ్స్ సంబంధించి ధరలు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇస్లామిక్ దేశాల్లో ఆల్మోస్ట్ ఆల్ అన్ని యుద్ధంలో ఉన్నాయి. ఇప్పుడు ఇంకా ఇది ఎక్స్టెండ్ అయ్యే అవకాశం ఉందా, పక్క దేశాలకు పాకే అవకాశం ఏదైనా కనబడుతుందా? వాట్ ఈస్ ఇండియా స్టాండ్? ఇండియా మోడీ డైరెక్ట్గా చెప్తున్నారా విల్ స్టాండ్ విత్ ఇజ్రాయెల్ అంటున్నారు, బట్ వాట్ ఇంపాక్ట్ ఆన్ ఇండియా? ఖచ్చితంగా ఇండియా స్టాండ్ ఆన్ ఇజ్రాయేలీ అని అంటే మనం యుఎస్ఏకి అయితే ఎప్పుడు మనం సపోర్ట్ చేయొద్దు. ఎందుకంటే 1965 ఇండియా పాకిస్తాన్ వార్లో యుఎస్ఏ పాకిస్తాన్ సపోర్ట్ చేసింది. 1971 ఇండియా పాకిస్తాన్ వార్లో అమెరికా పాకిస్తాన్ సపోర్ట్ చేసింది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇరాన్తో మనకు సత్సంబంధాలు లేవు, యాజ్ వెల్ యాజ్ యుఎస్ఏతో కూడా సత్సంబంధాలు లేవు. ఒక ఇజ్రాయెల్ అనే కంట్రీ మాత్రం టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేసి తీసుకున్నా సరే, వాళ్ళ రిలీజియస్ మన రిలీజియస్ తీసుకున్నా సరే, వాళ్ళ హిస్టారికల్ మన హిస్టారికల్గా తీసుకున్నా సరే, అన్ని వ్యవహారాలు సమానంగా ఉండడం వల్ల నరేంద్ర మోడీ గారు ఈ స్టెప్ తీసుకున్నారేమో. కానీ ఇంకోటి మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఆ రెజిమ్ చేంజ్ అనేది పీపుల్లో నుంచి వస్తే మాత్రం ఖచ్చితంగా ఇండియా పీపుల్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి అక్కడ. సో పీపుల్ వాళ్ళు ఒక రెజిమ్ చేంజ్ కోసం అడుగుతున్నారు కాబట్టి ఆ పీపుల్లో డెమోక్రటిక్ సెటప్ ఎస్టాబ్లిష్ చేసి ఎలక్షన్స్ జరిగేలా చూసుకొని ఎలక్షన్స్ ద్వారా కొత్త గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ అయ్యే అవకాశాలు ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇండియా తన ఒక పెద్దన్న పాత్ర, ఓ బిగ్ బ్రదర్ పాత్ర, ఎందుకంటే మన రీజియనే అది వెస్ట్ ఏషియా అయినప్పటికీ కూడా ఈ ఏషియా ఖండంలోకే వస్తుంది కాబట్టి ఒక బిగ్ బ్రదర్ పాత్ర పోషించి అక్కడ ఒక రెజిమ్ చేంజ్ అయ్యి డెమోక్రటిక్ పద్ధతిలో కొత్త లీడర్స్ వచ్చే అవకాశాలు సృష్టించాల్సిన అవసరం భారతదేశానికి ఎంతైనా ఉంది. సో ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఇండియా అయితే ఇజ్రాయెల్ సపోర్ట్ చేస్తుందని జస్ట్ మోత్తాకే కానీ ఇక్కడ వార్కి సంబంధించి కానీ డిక్లేర్ చేసింది లేవు. ఇఫ్ ఎట్ ఆల్ మన పక్క దేశం పాకిస్తాన్ తర్వాత అంటే మనం వరల్డ్ మ్యాప్లో చూస్తే పాకిస్తాన్, ఇరాన్, ఇరాక్ ఇవన్నీ కూడా లెఫ్ట్ సైడ్ టువర్డ్స్ ఉంటాయి. ఇవన్నీ కంప్లీట్ వాష్అవుట్ అయిపోతున్నాయి. ఇప్పుడు వాష్అవుట్ అయిపోతున్నాయి. ఒక దగ్గర ఆందోళనలు, మిసైల్ పడుతున్నాయి, అక్కడ నుంచి ఇండియన్స్ తిరిగి తెప్పిస్తూ ఉన్నారు. ఇవన్నీ జరుగుతోంది. ఇన్ఫ్లేషన్ గురించి మనం మాట్లాడుకోవాలి. ఇండియాలో ఎటువంటి ఇన్ఫ్లేషన్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది? ఖచ్చితంగా ఒకటి మనం గుర్తుంచుకోవాలి సార్, ఏంటంటే ఆయిల్ ప్రైజెస్ పెరిగాయంటే ప్రతి ఒక్క నిత్యావసర వస్తువుల మీద ఇంపాక్ట్ పడుతుంది. ఆయిల్ పెరిగిందంటే ట్రక్కులో డీజిల్ ప్రైసెస్ పెరుగుతాయి, ట్రక్ ట్రాన్స్పోర్టేషన్ పెరుగుతుంది, లాజిస్టిక్స్ పెరుగుతాయి, నిత్యావసరాలు పెరుగుతాయి. అది ఇన్ఫ్లేషన్, కోర్ ఇన్ఫ్లేషన్ అంటాం మనము. నిత్యావసర వస్తువులు, ఎసెన్షియల్ కమోడిటీస్ మీద పడడం వల్ల ప్రతి ఒక్క దాని మీద ఇన్ఫ్లేషన్ పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు ఇరాన్ అయితే తగ్గే ప్రసక్తి అయితే కనబడట్లేదని చూస్తున్నాము. ఇంకో 4-5 రోజులలో భారతదేశం మీద, మన మీద కూడా ఇంపాక్ట్ పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. థ్యాంక్ యూ విష్ణు గారు. సో మొత్తంగా అలీ ఖమేనీకి సంబంధించి ఆయన తర్వాత సుప్రీం లీడర్ వచ్చిన వ్యక్తి కూడా ఇంకా యుద్ధాన్ని కొనసాగిస్తున్నారు. 1:many ఇరాన్కి వ్యతిరేకంగా ఇవన్నీ దేశాలు సిద్ధంగా ఉన్నాయి. ఇప్పుడు ఏ క్షణమైనా ఖతార్, బహ్రెయిన్, బనామా ఈ దేశాల నుంచి కూడా ఇరాన్పై మిసైల్ పడవచ్చు. కానీ మిసైల్ పడేటువంటి ఆ సిచ్యువేషన్ని అడ్డుకోవడానికి ఉన్నటువంటి ఒకే ఒక్క అవకాశం, దాన్ని కూడా ఇజ్రాయెల్ ఇప్పుడు హ్యాక్ చేసింది. ఇరాన్ దగ్గర నో ఆప్షన్ ఎట్ ఆల్. వాళ్ళు పడుతూ ఉంటే చూస్తూ ఊరుకోవడం తప్ప వాళ్ళ దగ్గర ఎటువంటి ఆప్షన్ లేదు. రాడార్ని కొలాప్స్ చేయడానికి రాడార్ సిస్టమ్ లేదు. సిగ్నల్స్ హ్యాకింగ్ అయిపోయాయి. అలీ ఖమేనీ మాట్లాడుతున్న ఫోన్ హ్యాక్ అయిన బంకర్ని కనుగొనగలిగారు. ఏదో ఒక రూపేణా ఇరాన్ని పూర్తిగా అంతమొందించడం, ఆ రెజ్మీ చేంజ్ చేయడం, ఆ తర్వాత ఆ ఇరాన్ని కూడా తమ చెప్పు చేతుల్లో పెట్టుకోవడం కోసం మాత్రమే అమెరికా చూస్తోంది. మొత్తం ఈ మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ మొత్తం కూడా ఇప్పుడు యుద్ధంలోకి ఎంట్రీ ఇచ్చాయి. బహ్రెయిన్, బనామా, పాకిస్తాన్, ఇరాక్, ఇరాన్ అండ్ దుబాయ్, సౌదీ, ఖతార్ అన్నీ ఉన్నాయి. అటువైపు నుంచి ఇజ్రాయెల్ ఉంది. ఇంకా ఇన్ బిట్వీన్ యెమెన్ హౌతీస్ ఉన్నారు. హెజ్బుల్లా, హమాస్ లాంటి వ్యవస్థలు కూడా ఉన్నాయి. మొత్తంగా ఒక యుద్ధ వాతావరణంతో నెలకొంది. ప్రపంచ యుద్ధం, 3వ ప్రపంచ యుద్ధం అని చెప్పడం మనం చూస్తున్నాం. ఇప్పుడు రియాలిటీలో కనబడుతోంది. సో ఇప్పటివరకు ఉన్న సిచ్యువేషన్లో ఇరాన్ మాత్రం ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు, వెనక్కి తగ్గే ఛాన్స్ కూడా కనిపించట్లేదు. సో ఇవన్నీ జరుగుతున్న కొద్దీ ఇండియాలో కూడా ఇన్ఫ్లేషన్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. ఆయిల్ రిజర్వ్స్ ధరలు పెరగవచ్చు, పెట్రోల్, క్రూడ్ ఆయిల్ ధరలు పెరగవచ్చు. ఒక్కసారి ఆయిల్ ధరలు పెరిగాయంటే దాని తదనుగుణంగా గూడ్స్ పెరుగుతాయి. ఎలక్ట్రానిక్ గూడ్స్ కానీ లేకపోతే క్యారీ, ఇంకేదైనా ప్రతిదీ కూడా ధరలు పెరిగిపోయే అవకాశం ఉంటుంది. సో ఇండియాలో కూడా దాని ప్రభావం ఎక్కువగా ఉండబోతుంది. మరి ఈ యుద్ధం ఇంకా ఎన్ని రోజులు కొనసాగుతుంది, ఏ రకంగా ఉంటుంది చూడాలి. నాతో పాటుగా విష్ణు గారు చాలా క్లియర్ డీటెయిల్ అనాలిసిస్ మీకు ఇచ్చే ప్రయత్నం చేశాం. సో యుద్ధానికి సంబంధించి మినిట్ టు మినిట్ అప్డేట్ కొనసాగుతుంది ఆర్టీవీలో. సో ప్రెసెంట్ ఒకసారి మళ్ళీ అలీ ఖమేనీకి సంబంధించి ఆయన బంకర్ పేలిన విజువల్ చూస్తున్నాం. ఇప్పటికీ ఇంకా ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య వార్ ఎక్స్చేంజ్ కొనసాగుతుంది, మిసైల్ ఎక్స్చేంజ్ కొనసాగుతున్నాయి. ఒకసారి వీడియోలు చూద్దాం.